హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను. మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, ఏం అనుకుంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం. మీ పర్సన్ మీ గురించి ఏం అనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, మీతో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మిమ్మల్ని బాగా లైక్ చేయాలంటే ఫస్ట్ మీకుండే క్వాలిటీ ఏముండాలంటే సాఫ్ట్గా మాట్లాడాలి, సాఫ్ట్ స్పోకెన్ అయి ఉండాలి. సాఫ్ట్ స్పోకెన్ ఒకటే కాదు, అంటే అది ఒక్కొక్క పర్సన్ పట్టు ఉంటుంది అనమాట. కొందరికి బాగా పెద్దగా మాట్లాడడం, అంటే పెద్దగా నవ్వడం, జోక్స్ చెప్పడం, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, ఇలాంటివన్నీ నచ్చే వాళ్ళు ఉంటారు. కొందరు అంటే మీ పర్సన్కి అలాంటివి నచ్చుండొచ్చు, మేబీ మీకు అవి నచ్చవు కదా. కొంతమందికి అవి నచ్చవు, అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, పెద్దగా నవ్వడం, ఇలాంటివన్నీ కొందరికి నచ్చవు. అట్లాగా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మీ పర్సన్కి ఏమేమి ఇష్టమో ఫస్ట్ మీరు అది కనుక్కొని దానికి తగినట్లుగా ఉండండి. మీ పర్సన్ ప్రేమ ఎప్పుడు మీకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏమో చూద్దాం. మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? హ్యాపీగా ఉన్నారు, డ్రీమింగ్, కలలు గంటా ఉన్నారు మీ పర్సన్. ఓకే, తనకి మెటీరియల్స్ సంపద బాగా ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. ఓకే, మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మేబీ మీకు ఆప్షన్స్ ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ మీకు ఇక్కడ నమ్మక ద్రోహం చేసి వెళ్తారేమని భయపడుతున్నారు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్తో మీరు. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్కి ఏదో క్లారిటీ కావాలనుకుంటున్నారు. 9 ఆఫ్ కప్స్, హ్యాపీగా ఉన్నారు. మీ పర్సన్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు. మీ దగ్గరికి రావాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు. అండ్ తనకు క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. ఓకే, మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు ఒకరి దగ్గరికి ఒకరు ట్రావెల్ చేసి మీట్ కావాలనుకుంటా ఉన్నారు. మీ ప్రేమని ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటున్నారు, ఆఫర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్. క్లారిఫికేషన్ కార్డ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్. మీ పర్సన్ ఏదో ఒక నిజం తనకు తెలియాలనుకుంటున్నారు, అందుకే ఇప్పుడు మీతో మాట్లాడడం లేదు, మొహం తిప్పుకున్నారు. నో, ఈ రిలేషన్షిప్ నాకొద్దు, క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్లో అని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్. కానీ తనకు మనసులో మీ మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమని మీకు ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. కానీ ఏదో ఒక విషయంగా మీ పర్సన్ క్లారిటీ లేదు, అందుకే మీ దగ్గరకు రావటం లేదు. కొంచెం ట్రాప్ ఫీల్ అయినట్లుగా, అంటే మీ దగ్గర నుంచి పోలేక ఉండలేక బాధపడుతున్నట్లుగా ఉన్నారు. తనకు కొంచెం ఫైనాన్షియల్ కూడా లాస్ అయ్యింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్. మీకు క్లారిఫికేషన్ కార్డ్స్. మీరు మీ పర్సన్ ఎక్కడ నమ్మకం చేశారేమో అనుకుంటున్నారు. మీ ఎల్డర్స్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటున్నారు. ఏం చేస్తే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనేది మీరు ఎవరినన్నా మీకంటే కొంచెం పెద్దవాళ్ళని అడిగి అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు, కానీ హీల్ అయ్యి ఈ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది. అండ్ మీరు మీ పార్ట్నర్ సోల్మేట్స్ అనమాట. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీకు మీ పర్సన్తో, అందుకే వదులుకోలేకపోతున్నారు. చారియట్, మీ పర్సన్ మీ జీవితంలోకి వచ్చేసేయాలనుకుంటున్నారు, లేదా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీ మనసులో ఉండేది చెప్పాలనుకుంటున్నారు మీరు. ఎప్పుడు కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు. కానీ కొందరు కమ్యూనికేట్ చేసేదానికే భయపడతారు. ఎందుకంటే ఎక్కడ అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ఉంటే ఒకళ్ళు బాగా కోపం ఉండే వాళ్ళు ఉంటారు, కొందరు కూల్ పర్సన్ ఉంటారు. అలాంటి వాళ్ళే జోడీ అవుతారు కదా. అప్పుడు ఈ కూల్ పర్సన్ని ఓవర్గా డామినేట్ చేస్తానే ఉండారంటే వీళ్ళకి ఒక విరక్తి అనేది వచ్చేస్తుంది. అలాగే ఈ కూల్
అంటే సాఫ్ట్గా ఉండే పర్సన్స్ వాళ్ళ పార్ట్నర్తో ఓపెన్గా ఏది చెప్పలేరు. వీళ్ళతో ఏం మాట్లాడితే ఏం కోపం వస్తుందో అన్నట్లుగా వీళ్ళు కొంచెం వాళ్ళ అభిప్రాయాలు చెప్పేదానికి భయపడతా ఉంటారు. అలాగనమాట. 2 రకాలుగా ఉంటారు మనుషులు. ఇట్లాగ డామినేట్ చేసే పర్సన్స్, ఇలాంటి పర్సన్స్ అంతా మీ లైఫ్లోకి వచ్చారంటే మీ లైఫ్ వచ్చి ఇంకా బాధపడతా భయపడతా ఉండాలి లైఫ్ అంతా. అందుకని మనం ఫస్ట్ ఒక పర్సన్ చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్లో మీరు అన్కండిషనల్ లవ్ చేస్తూ ఉండేది మీ పర్సన్ని. ప్రజెంట్ మీ మనసులో ఒక ధైర్యం వచ్చింది, మీ పర్సన్కి మీ మనసులో ఉండే చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటారు. 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, మ్యారేజ్ కార్డ్. వెరీ గుడ్. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉండారు పాస్ట్లో. ఇప్పుడు స్టక్ అయిపోయి ఉండారు. మీ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. మీకు క్లారిటీ ఇస్తారు ఫ్యూచర్లో. మ్యారేజ్కి ఆఫర్ ఇస్తారు. మ్యారేజ్ అవుతుంది కదా, ఇక్కడ మ్యారేజ్ ఆఫర్ ఇస్తారు మీ పర్సన్. మీ పర్సన్ ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఎన్ని రోజుల్లో మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఫస్ట్ మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? 10 ఆఫ్ వ్యాండ్స్. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. దేనికో భయపడతా ఉన్నారు. తన మనసులో ఉండే చెప్పేదానికి భయపడతా ఉన్నారు. కానీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. ఓకే. నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా? కన్ఫ్యూజన్ స్టేట్. ఎప్పుడు కన్ఫ్యూజన్ స్టేటే. ఎన్ని కార్డులు వేసినా అదే వస్తూ ఉంది. 9 ఆఫ్ సోర్స్. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే వచ్చేటట్లుగా నాకు అనిపించడం లేదు. కానీ తన మనసులో మీ అంటే ఇష్టం ఉంది. కానీ ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఒక డెసిషన్ తీసుకోలేకపోతా ఉన్నారు మీ పర్సన్. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి? తనకి పాజిటివ్ ఎఫర్మేషన్స్ సెండ్ చేయాలి. టెలిపతికల్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ సెండ్ చేయాలి. అవే తనకి తన మానసిక బలాన్ని పెంచుతాయన్నమాట. అంటే ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఏంటంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి, చెప్తాను. ఇలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ మీరు చేస్తూ ఉండారంటే మీ పర్సన్ మనసులో మార్పు వస్తుంది. ఒకవేళ మీ పర్సన్ మనసులో మార్పు అనేది వస్తే ఎన్ని రోజుల్లో వస్తుంది? 4 ఆఫ్ సోర్స్ వచ్చింది. 4 నెంబర్ వచ్చింది. 4 అవర్స్, 4 డేస్ ఆర్ 4 వీక్స్లో మీ పర్సన్ మనసులో చేంజ్ అనేది వస్తుంది. అది పాజిటివ్ చేంజా, నెగటివ్ చేంజా? ఎస్, పాజిటివ్ చేంజ్. తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటారు. మీ పర్సన్ మనసులో మార్పు వస్తుంది. ఇప్పుడు మానసిక అశాంతిలో ఉన్న మీ పర్సన్ మనసులో 4 అవర్స్, 4 డేస్ ఆర్ 4 వీక్స్లో మార్పు వస్తుంది. మీకు తన ప్రేమని ఇవ్వాలి, మీకు ప్రపోజ్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటారు. ఓకే. ఇప్పుడు మీకు ఒరాకిల్ ఏం చేస్తుంది, ఏమి గైడెన్స్ ఇస్తారు ఒరాకిల్ చూస్తాం. యాంగ్జైటీ. మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. రీయూనియన్ కార్డ్ వచ్చేసింది. మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. మీరు యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే. అండ్ ఏంజల్స్ మెసేజ్, ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? రిమైన్ పాజిటివ్. అదే నేను చెప్పేది. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. అప్పుడే మీకు ఆపర్చునిటీ, మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎప్పుడు మనం పాజిటివ్గానే ఆలోచించాలి. ఇప్పుడు మీ పర్సన్ యాంగ్జైటీ ఉన్నారనుకోండి, మీరు ఎలాంటి ఎఫర్మేషన్స్ తనకి సెండ్ చేయాలి? టెలిపతికల్ ఎఫర్మేషన్స్. మీకు ఎవరికి కావాలో నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ మీరు ఒక ఎఫర్మేషన్ని టైప్ చేసి కామెంట్లో పెట్టాకనైతే చెప్తాను. అది రీయూనియన్ ఎఫర్మేషన్ అనమాట. రీయూనియన్ నెంబర్ అనమాట 1111.
1111 నెంబర్ రీయూనియన్ నెంబర్. మీరు ఎప్పుడు అది చూసినా కూడా మీకు రీయూనియన్ త్వరలో జరుగుతుంది మీ పర్సన్తో. మీరు కామెంట్లో పెట్టండి 1111 పెట్టండి. ఓకే, మీకు రీయూనియన్ త్వరగా కావాలనుకుంటే. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహ రాశి పర్సన్ అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, ఓవర్గా థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, అంటే మీ మీద ఒక కన్నేస్తున్నారు కానీ తన ఎమోషన్స్ని మీతో షేర్ చేయటం లేదు. మీ పర్సన్ తులారాశి పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, మీరు తన లైఫ్లో ఉన్నట్లుగా ఊహించుకుంటా ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి పర్సన్ అయితే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే తన ఎమోషన్స్ అంతా కంట్రోల్ చేసుకో ఉన్నారు, బ్యాలెన్స్ పెట్టుకో ఉన్నారు. అండ్ మీ పర్సన్ మీనరాశి పర్సన్ అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.